లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఈ కజిల్ పరిచయం శ్రీ ఎస్ నగేష్ కుమార్ గారు, ప్రముఖ జర్నలిస్ట్, ప్రముఖ విశ్లేషకులు, హిందూ రిటైర్డ్ రెసిడెంట్ ఎడిటర్. శ్రీ జనక్ ప్రసాద్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. అలాగే శ్రీ దేవి ప్రసాద్ గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, ఎన్జీఓల సంఘం గౌరవాధ్యక్షులు. అలాగే శ్రీ శివరామరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ విప్, అలాగే శాసనమండలి మాజీ సభ్యులు కూడా. శ్రీ రామకోటయ్య గారు, భారతీయ జనతా పార్టీ నేత, ఫైనాన్స్ కమిటీ చైర్మన్, విశాఖ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనకు అందుబాటులోకి వస్తున్నారు. ముందుగా హైదరాబాద్లో సచివాలయాన్ని అప్పగించడానికి చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా ఓకే చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. గవర్నర్ నరసింహన్ తోటి చర్చలు జరిగినాయి ఈ మేరకు. అయితే రెండు రాష్ట్రాల మధ్య వివాదాలన్నీ కూడా మీడియా సృష్టి అని గవర్నర్ గారు తేల్చేశారు. వాళ్ళు ఇద్దరు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేస్తున్నారని కూడా వారు సర్టిఫైడ్ చేశారు. ఇక చంద్రబాబు గారు కూడా ఇక గొడవలకు పడొద్దని అంటున్నారు. అయితే మరి అంతవరకు వినడానికి బాగానే ఉన్నప్పుడు కూడా గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రులకి, లక్షలాది మంది ఆంధ్రులకు రక్షణగా ఉంటారని చెప్పినటువంటి తెలుగుదేశం అధినేత, సెక్షన్ 8 డిమాండ్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మరి పూర్తిగా సామరస్య ధోరణికి వెళ్తున్నట్లా లేదా లొంగిపోయినట్లా, హైదరాబాద్పై ఉన్న 10 ఏళ్ల పాటు ఉండే హక్కును వదులుకున్నట్లా, ఎలా అర్థం చేసుకోవాలి దీనిపైన ముందుగా నగేష్ కుమార్ గారు మాట్లాడతారు. ఇప్పుడు ఇది 10 ఏళ్ల హక్కు వదులుకోవడం అనేది ఒక విధంగా ఒక క్లారిటీ ఆఫ్ డెసిషన్ ఒకటి చంద్రబాబు నాయుడు గారు తరఫున కనబడుతున్నాయి. బట్ దీనికి ఏమిట అనేది అంటే ఇప్పుడు ఈయన వదులుకుంటే అక్కడి నుంచి కూడా ఏదో రావాలి, ఏదో ఒకటి ఉంటుంది. ఏది నోట్ ఫర్ ఓట్ కేసులో ఏదైనా తెలంగాణ ప్రభుత్వం ఏదైనా తగ్గుతుందో, లేకపోతే ఏదో మంచి బిల్డింగ్స్ ఇస్తారో, లేకపోతే ఇప్పుడు కొన్ని దీనికి దానికి డైరెక్ట్ లింక్ పెడతారా మీరు? ఓటుకు నోటు కేసు దీనికి పాలిటిక్స్ లో ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. బిహైండ్ క్లోజ్ డోర్స్ ఏం జరిగిందో మీకు తెలియదు, నాకు తెలియదు. అదేంటే చాలా మటుకు ఊహగానే. ప్లస్ ఏంటంటే సరే మనం పాజిటివ్ గానే ఆలోచించినాం కూడాను. ఒకవేళ కొన్ని అంటే ఒక బిల్డింగ్ ఏదో ఇవ్వాలని అడిగారట, ఎల్ బ్లాక్ అడుగుతున్నారంట, వీళ్ళ గృహకల్ప ఇస్తామని అంటున్నారు. గృహకల్ప బిల్డింగ్ అంటే ఇప్పుడు చట్టంలో ఏముందంటే సెక్రటేరియట్ లోని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉంటుందని 10 ఏళ్ళ ఉంటుంది. సో ఇదేంటంటే వేరే బిల్డింగ్ ఒప్పుకుంటారు లేదని. బట్ నేనేమంటున్నానంటే సపోజ్ దీనికి చాలా వివాదాలు ఉన్నాయి, నీటి వివాదాలు ప్లస్ ఇంకా పవర్స్. ఇదంటే ఒక టైంలో ఏంటంటే సెక్షన్ 8 కింద మీరు అసలు గవర్నర్ చర్య తీసుకోవాలనే పరిస్థితి నుంచి ఈ రోజుకి వచ్చారంటే మంచిది. ఒక విధంగా నేనేం అనుకుంటానంటే నేను ఒక పాజిటివ్గా కూడా తీసుకుంటే ఒక క్లారిటీ కనబడుతున్నది ఏమిటంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనేది, విచ్ ఈజ్ ఎ గుడ్ థింగ్. ఇప్పుడు ఒక ఇదే పట్టుకుని వెళ్ళాడితే అది ఇంకా అక్కడ మీకు అక్కడ రాజధానికి పనులు వేగంగా జరగవు. ఇప్పుడు కొంత మట్టుకు చాలా మట్టుకు బాధపడ్డాడు. నేను ఒకడిని. వీళ్ళని నిర్దాక్షిణ్యంగా ఎంప్లాయీస్ని ఏమీ అక్కడ వసతి సౌకర్యాలు లేకుండా ఏమీ లేకుండా వీళ్ళని ఇక్కడ షిఫ్ట్ చేసేస్తున్నారు. ఎంప్లాయీస్ కూడా చాలా మంది బాధపడ్డారు. బట్ ఏంటంటే ఇన్ రిట్రాస్పెక్ట్ ఏంటంటే ఆ డెసిషన్ ఇట్స్ బిటర్ పిల్. అది ఎప్పుడప్పుడు మందు సదుపాయాలతో సహా వెళ్ళుంటే హ్యాపీగా ఉండేది. బట్ అది మాత్రం తొందరగా పడ్డారు. బట్ చంద్రబాబు నాయుడు ఒక అక్కడ ఆయన క్లియర్గా ఒక డెసిషన్ తీసుకున్నట్టున్నారు. అంటే ఒకప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వారు అంటే ఆంధ్రులకి, ఆ ప్రాంతం వాళ్ళందరికీ ఇక్కడ నేను రక్షణగా ఉంటాను, ఇక్కడ తెలంగాణలో అధికారం వచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు, పోరాడతాను, బట్ సెక్షన్ 8 అమలు చేయాల్సిందని డిమాండ్ చేశారు కదా. బట్ ఇప్పుడు మీరు చెప్పిన వార్తల్లోని దానికి ఇంకో లింక్ కూడా ఉంది. ఏంటంటే ముఖ్యమైన లింక్ ఏమిటంటే మీరు తెలంగాణ, మీరు రేవంత్ రెడ్డి, నేను ఆయన ఇద్దరిని మీరు చూసుకోండి, నేను ఇంకా ఆంధ్ర ఇది లేకపోతే రమణ చూసుకోండి, పార్టీని కూడా వదిలేసుకున్నట్టేనప్పుడు. మరి ఇప్పుడు ఇంతకుముందు ఇంత పూర్ పర్ఫార్మెన్స్ ఎంసీహెచ్ ఎలక్షన్స్లో ఎందుకు ఉందంటే ప్రజల్లో ఒక ఫీలింగ్ డెఫినెట్గా కలిగింది ఏమిటంటే ఈయన మమ్మల్ని వదిలేసి ఇక మీ సంగతి మీరే చూసుకోండి, నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను, అక్కడ రాజధాని, అక్కడ పోలవరం ప్రాజెక్టు, అక్కడ గొడవలు, అక్కడ కాపు, ఇది దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తాను, మీరు చూసుకోండి అనేది క్లియర్ సిగ్నల్గా పోతుంది. సో మరి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు సర్వేలు కూడా చూసారు. సర్వేలు సర్వే మీద వద్దాం. బట్ దీనికి దానికి లింక్ చేస్తాయి అంటే ప్రజల్లో చంద్రబాబు నాయుడు మన తెలంగాణలో ఆదుకునే పరిస్థితి ఉందా లేదా అని డెఫినెట్గా ఒక ఆలోచన చాలా వైడ్ స్ప్రెడ్గా ఉంది. ఆయన ఏంటంటే రెలవెన్స్ తగ్గిపోతున్నది. అంటే గతంలో చెప్పిన మాటలకి ఇప్పుడు పెద్ద ప్రాధాన్యత లేకుండా పోయిన ఆయన ఏంటంటే ఫోకస్ అంతా ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. రామకోటయ్య గారు చెప్పండి, దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? హైదరాబాద్ మీద హక్కు వదులుకోవటమా లేక సామరస్యంగా వివాదాన్ని పరిష్కారం చేసుకోవటమా? మరి గవర్నర్ గారు చెప్పినట్లు ఇంతకాలం వివాదాలన్నిటికీ మీడియానే సృష్టించిందా? ఇది రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎవరి రాష్ట్రం వాళ్ళు అభివృద్ధి చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం ఇక్కడ ముఖ్యమంత్రి పరిపూర్ణంగా కూర్చుని ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల కోసం విజయవాడలో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. దాన్ని చంద్రబాబు నాయుడు గారు విఘ్నతతో
ముందే తెలివితేటలుగా వచ్చేసి విజయవాడలో ఉన్నారు. దీనికి వివిధ రకాలైన ఆపాదిస్తున్నారు. యాక్చువల్ వాస్తవానికి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో విడిపోయిన తర్వాత హైదరాబాద్కి టికెట్ కూడా కొనద్దని ఆంధ్రులకు మేము చెబుతున్నాం. కారణం ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకోవడం వదిలేసి హైదరాబాద్ లో లేదు, అక్కడ మా మనుషుల కింద చూసుకుంటామనే ఆలోచన ఉంది. అలాంటి సందర్భంలో ఏ విధంగా హైదరాబాద్ వదిలేసి మనకి ఇక్కడ వస్తే మన రాజధాని మనం అభివృద్ధి చేసుకునే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు గారు తీసుకుని 100% మంచి ఆలోచన. ఇదేంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో భయపడి వెళ్తున్నారు, నోటికి ఓటు, ఇవన్నీ అనాలోచితమైనటువంటి ఆలోచనలు. దీంట్లో ఏ విధమైన తార్కాణం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పెట్రోలియం యూనివర్సిటీ కానీ పోలవరం ప్రాజెక్టు కానీ 24/7 మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు నిరంతరం దానికోసం కృషి చేస్తున్నారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉండాల్సిన అవసరం ఉంది. దీన్నే ప్రపంచంలో అద్భుతమైన ప్రాంతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు. రామకోటయ్య గారు, మీరు తెలంగాణ టికెట్ కూడా కొనద్దన్నప్పుడు మీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ 3 కోట్లు అప్పు తీసుకొని ఇల్లు ఎందుకు కట్టుకుంటాడు? ఎందుకు ఇల్లు కట్టుకోలేకపోయాడు విజయవాడలో? హైదరాబాద్ లో కాంగ్రెస్ వాళ్ళంతా ఎందుకు ఒక రాష్ట్ర రాంకోటయ్య గారు ఒక్క నిమిషం గుర్తుంచుకోండి. పనుల కోసం హైదరాబాద్ టికెట్ అన్నా కానీ హైదరాబాద్ మీద మాకు ఎటువంటి దురుద్దేశం. రాంకోటయ్య గారు ఒక్క నిమిషం, ఈయన కీలకమైన పాయింట్ రేజ్ చేశారు జనక్ ప్రసాద్ గారు. ఒక్క మాట మళ్ళీ చెప్పండి. అడగండి. సెక్షన్ 8 కానీ నోటుకు ఓటు కేసు కానీ లేదనుకుంటే, హైదరాబాద్ నుంచి పోవాలనుకుంటే హైదరాబాద్ లో ఆయన అప్పు చేసి ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆయనే విజయవాడలో కట్టుకోవచ్చు కదా. అక్కడ అడ్మినిస్ట్రేషన్ వెళ్తారు నాకు అర్థం కాదండి. ఇప్పుడు ఆయన ఇష్టం, ఆయన జమ్మూ కాశ్మీర్ లో కట్టుకోవాలండి, హిమాచల్ ప్రదేశ్ లో స్టాండ్ కరెక్ట్ అయితే, అడ్మినిస్ట్రేషన్ మంచిగా ఉండాలనే స్టాండ్ మీద కరెక్ట్ అయితే, విఘ్నతతో పోతుండని మాట్లాడుకుంటే ఇల్లు కూడా అక్కడే కట్టుకుంటే ఇంకా కంఫర్టబుల్ ఉంటుంది కదా. ఎనర్జీ సేవ్ అయింది, టైం సేవ్ అయింది, సేవ్ అయింది. రైట్. ఒక్క నిమిషం, పుట్టపర్తి నుంచి రమణారెడ్డి గారు, మీరు ఏ స్టేజ్ లో ఉన్నారంటే ఆయన క్రాఫ్ట్ సైజ్ బాగుండలేదండి, క్రాఫ్ట్ కూడా ప్రాపర్ గా చేసుకోవట్లేదు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆయన క్రాఫ్ట్ కూడా మార్చుకోవాలంటే దాని మీద ఆంధ్ర కూర్చు పెట్టుకోవాలంటే మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడేది అక్కడ ఉంటామంటే ఆంధ్రలో ఉన్నట్టుగా ఉంది. మీరు ఆగండి, ఇద్దరు ఒకసారి మాట్లాడితే వినపడదు. ఒక్క నిమిషం. రామకోటయ్య గారు, మీరు విఘ్నతో పోతున్నారు కాబట్టి సెక్షన్ 8 ఇక్కడ హైదరాబాద్ ఉంది, అక్కడ లేదు. ఇక్కడ కేసీఆర్ ఆ నోటు కేసు ఎప్పుడు లైవ్ ఉంటే ఏదైనా ప్రమాదంలో పెడుతున్న ఉద్దేశంతో మాత్రమే పోయిందని దీని మీద రిఫరెండం పెట్టినా ప్లెబిసైట్ పెట్టినా ఖచ్చితంగా రైట్. ఒక్క నిమిషం, పుట్టపర్తి నుంచి రమణారెడ్డి గారు లేదు. రమణారెడ్డి గారు నమస్కారం. హలో, రమణారెడ్డి గారు మాట్లాడండి. నమస్కారం అండి కేశవర్ గారు. ఈ సమస్య పరిష్కారమా, హైదరాబాద్ మీద హక్కు వదులుకోవడమా? ఇప్పుడు సమస్య పరిష్కారం కాదు సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే సెక్షన్ 8 కానీ హైదరాబాద్ ప్రజలు కానీ అవసరము. ఆయనకి ఎప్పుడైతే ఇబ్బందులు వస్తాయో అందరితోనే అవసరం. ఆయనకి ఎప్పుడు ఇబ్బందులు లేవనుకుంటే మిగతా ప్రజల గురించి పట్టించుకోరు సార్ ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఓకే, రైట్. శివరామరెడ్డి గారు మీరేమంటారు? మీ వాదన చెప్పండి. ఫస్ట్ లో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పోయినారు అనేది ప్రపంచానికే తెలుసు. వాళ్ళు ఎంత చెప్పినా ఏ రోజైతే ఓటుకు నోటు కేసులు హంగామా అయిపోయి ఏం చేత కాదని తెలుసుకున్నాడో, ఎప్పుడు ఇద్దరు టైఅప్ అయినారో ఆ రోజే ఇంక ఇడిచిపెడతాడు అనేది అందరికీ తెలుసు. ఆ రోజే హైదరాబాద్ పూర్తిగా షిఫ్ట్ చేయాలని డిసైడ్ అయ్యే పోయాడు జరిగింది. అంతవరకు పౌరుషంగా మాట్లాడాడు. నాకే ఐజీలు లేరా, నాకు డిఐజీలు లేరా, నాకేం లేదు. 8 సెక్షన్ అమలు పెట్టి ఇంప్లిమెంట్ చేసి తీరాలి, సొంత పోలీస్ స్టేషన్లు ఎడబెడతా అని చెప్పిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది. అచ్చెన్నాయుడు గారు ఏమన్నారు, ఇంకా 10 సంవత్సరాలు ఇక్కడే ఉంటాం, మాకు పెద్ద కొత్త ఇవి కూడా ఇక్కడే పెడతాం మేమని చెప్పిన ఘనత అచ్చెన్నాయుడు గారిది. వీళ్ళంతా ఉత్తర కుమార ప్రగల్భాలని తెలుసు చంద్రశేఖరరావు కాబట్టి ఆడు పట్టుకునేసాడు. అదేమి చుట్టాలు ఏదో అంటారు, పొమ్మనకుండా పొగబెట్టినట్లు పొగబెట్టారు. ఇంకా ఆ భయానికి భయపడి నేను ఇక్కడ ఉంటే ఏమేమైపోతానో, నేను ఇంకా దరిద్రంగా ప్రజల కోసం వెళ్ళాను, పాలన దగ్గర ఉంటుందని చెప్తున్నారు కదా వారు. కరెక్టేనండి. వచ్చినప్పుడు ఈ ఓటుకు నోటు కేసు తర్వాతే కదా ఈ స్పీడ్ అయింది. అప్పుడే అంతకు ముందు మేము ఇడిచిపెట్టి పోయేయలేదు.
లక్షలాది మంది తెలుగు ప్రజలు నేను కాపాడుకుంటానని చెప్పిన మన నాయకుడు ఇవన్నీ మూటాముల్లే సర్దినా అంటే ఓటుకు నోటు కేసు, దాంట్లో ఎవరు అనుమానం లేదు. కానీ సెక్రటరియట్ పూర్తిగా అన్ని డిపార్ట్మెంట్లు ఏవైతే ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్లు ఉన్నాయో వాటిని ముందు అక్కడ షిఫ్ట్ చేసి స్లోగా మిగిలిన వాటిని చేసుకోవచ్చు. ఏవైతే ఇన్కమ్ సోర్స్ లేని అక్కడ లక్షలాది రూపాయలు రెంట్ తన వాళ్ళకి పే చేసి మనం లోటు బడ్జెట్ లో ఉన్నామని చెప్తున్నారు. వృథా పైసా కూడా వృథా చేయకుండా చేయాల్సిన అవసరం ఈ పరిస్థితుల్లో ఉంది. అలాంటిది మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి వృథా ఖర్చులు విపరీతంగా ఖర్చు పెడతాం. ఇక్కడ సెక్రటరీ కూడా 10 ఏళ్ళు ఉండాలి కదా అని చెప్పి ఖర్చులు పెట్టారు. అదే మరి ఇక్కడ ఖర్చు పెట్టారు, కోట్లాది రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టారు. 3 ఆఫీసులు తెలిసింది సార్. అదే మరి ఒకటి మళ్ళా 3 ఆఫీసులు హైదరాబాద్ లో ఉన్న సెక్రటరీ మళ్ళా ఇక్కడ లేక్యూ గెస్ట్ హౌస్ లోనే విపరీతంగా ఖర్చు పెట్టడం జరిగింది. తన ఆఫీస్ కు విపరీతంగా ఈయన మొదట్లోనే షిఫ్ట్ అయ్యే పరిస్థితి ఉంటే అంత డబ్బు ఖర్చు పెట్టాడు కదా, ఉంటే పోయేది. అవును పెట్టాడు. కానీ ఆయన ఈ కేసు వచ్చిన తర్వాతే పోవడం జరిగింది. అట్లంటారు. ఇప్పుడైనా మొన్న కూడా కొంచెం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దాని నుంచి పెద్ద అక్కడ ఉపయోగం ఉండి ఒకటేసారి షిఫ్ట్ చేసిన నెలకు 15 లక్షల రూపాయలు రెంట్ అంట. దేనికి? ఈ ఓన్లీ మన ఫారెస్ట్ ఆఫీస్ ఆఫీస్ రెంట్ అంటే లెక్కేండి. ఇలాంటివి కొన్ని ఉపయోగం లేనివి కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, దాని నుంచి పెద్ద ప్రయోజనం ఉండేది ఉండదు, తడవుడిగా వెళ్ళాల్సిన అవసరం. అలాంటి వాడిని డబ్బులు మిగిలిచ్చింటే కూడా మనకి ఆ డబ్బులతోనే ఆ బిల్డింగ్లు కట్టే పరిస్థితి. అలాంటి పరిస్థితి అంతేకాదు. ఇప్పుడు తాత్కాలిక భవనాల కోసం 700 కోట్లు వందలు. ఇప్పుడు సెక్రటరీ పర్మనెంట్ సచివాలయం అంటే ఓకే బాగా పర్వాలేదు, ఎక్కడైనా అవుతుంది. ఇప్పుడు తాత్కాలిక భవనం మరి ఇప్పుడు కట్టిండే సచివాలయం కూడా టెంపరీ అంటారు. 750 కోట్లు 750-800 కోట్లు ఏమవసరం అండి? అంటే కేవలం నీ కాంట్రాక్టర్లు నువ్వు మీ నాయకులు దోచుకోవడానికి ఉపయోగపడుతున్నాయే తప్ప. మీరు చెప్పండి కానీ మేమే చెప్పాను ప్రజలకి భారం అనేది కనపడుతుంది సార్. ప్రజలకు భారం అనేది ఎందుకు? మరి మీరు ఎందుకు చేస్తున్నారు? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటే కాదు. ఇప్పుడు నేనేదో మాట చెబుతానండి. ఇప్పుడున్న వాటిని నేను శాశ్వతంగా సచివాలయానికి వాడతాను, అసెంబ్లీకి దీన్నే వాడతానని చెప్తే ఓకే, బాగానే, ఇబ్బంది లేదని నా అభిప్రాయం. నేను వ్యక్తిగతంగా జనం మీద మళ్ళీ కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి రాజధాని కడతాను అది నాకు అర్థం కాదు. ఆయన ఎప్పుడైతే శంకుస్థాపన చేశాడో ఆ రోజు చెప్పడం జరిగింది ఏమని? టెంపరీ అని. ఇన్ని డబ్బులు టెంపరీకి అవసరం. 100 కోట్లు ఏమంటాడు? పొద్దుసమానం మనం పొద్దు పాటించాలా, ఇటుకు పంపేయండి రాజధానికి అంటాడు. వాళ్ళేం ఇటుకు పంపిస్తున్నారు, ఈయనేం చేసుకుంటున్నాడో జనాలు చూస్తూనే ఉన్నారు. రైట్. శ్రీనివాస్ గారు విశాఖపట్నం నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు ప్రజాధనం అని అంటున్నారు కానీ ఏ ఒక్కరికి కూడా ప్రజాధనం మీద అంటే వీడు సొంతంగా సంపాదించే తప్ప ప్రజాధనం తలకు విలువ తెలియదండి వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు సచివాలయం కట్టిన తర్వాత 3-4 సార్లు కొట్టారు, అది రీమోడల్ చేశారు. అంటే ఇంతమంది ఇంజనీర్లు ఉండి ఇంతమంది వాస్తు పరిశీలకులు ఉండి కూడా మళ్ళీ అక్కడ కోట్లు పెట్టి ఎక్కడి నుంచి వస్తుందండి డబ్బులంతా? రిక్షా తొక్కిన దగ్గర నుంచి స్కూల్ వరకు తీసుకొచ్చినవి కదా. అవును. అంటే మీరు చెప్పింది వాస్తవమే కానీ మిత్రమా, నా అభిప్రాయం అయితే ఇప్పుడున్న భవనాలను శుభ్రంగా వాడుకోవచ్చు కదా. పర్మనెంట్ భవనాలని చెప్తే ఇక మళ్ళీ అదనంగా మళ్ళీ 2,000 కోట్లు ఖర్చు పెడతానని చెప్పడమే నాకు అర్థం కాని విషయం. మళ్ళీ ఇప్పుడు అక్కడ ఉన్న మేధావులందరికీ తెలుసండి. ఎందుకంటే వీళ్ళు చెప్పింది ఒకటి చేసింది ఒకటి. అది కాదు సార్. ఇప్పుడు వీళ్ళు చెప్పింది ఒకటి చేసింది ఒకటి. అంటే తన కాన్వాయ్కి కొన్ని కోట్లు అవుతాయి సంగతి తెలిసి కూడా 1-4 సార్లు పార్టీ మార్చిన రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. అంటే ఒక మినిస్టర్ వాడింది ఇంకో మినిస్టర్ వాడరు, ఆయన కొత్తగా కావాలి, దాంట్లో ఫెసిలిటీస్ కూడా కావాలి, మారుతుంటాయి. కానీ ఆ ధనం ఎక్కడి నుంచి వస్తుంది? నిజంగా పేదవాడి దగ్గర నుంచి వస్తుందని ఆ ఫీలింగ్ వెళ్ళకుంటే ఆ మాట్లాడే విధానం మారుతుంది, చేసే పని మారుతుంది. ఇప్పటికి ఈయన చంద్రబాబు నాయుడు వచ్చి ఎన్నో 100 కోట్లు ట్రాన్స్పోర్ట్కి అయ్యింది. ట్రాన్స్పోర్ట్కి ఇచ్చి ఉంటే కనీసం కొంతమంది రైతులు చావులేని ఆపిండేవాడేమో. రైట్. ఓకే, ధన్యవాదాలండి. దేవిప్రసాద్ గారు చెప్పండి. ఇదంతా మీరే కారణం అంటున్నారు అందరూ. మీ మూలంగా ఆంధ్ర ప్రజల మీద 1000 కోట్ల భారం పడుతుంది అదనంగా. అదే పర్మనెంట్ భవనాలు అయితే ఓకే, మాకు సంతోషం. ప్రజల ఇప్పుడు వాళ్ళ మూలంగానే మేము వెళ్ళడం లేదు. ఆయన ఓటుకు నోటు ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్న పరిస్థితి వల్ల ఇది ఏమైంది? ఆ కేసు ఏం అవ్వలేదుగా. అయ్యింది లేదనేది కాదు సార్. చేయమని కూడా చెప్పారంటున్నారు. గవర్నర్ గారితో నాకు ఇప్పుడు నగేష్ గారు అడుగుతున్నారు మాట అన్నారు ఇందాక. గవర్నర్ గారితో రాయబారం ఆ కేసుకు సంబంధించి రాయబారమా
లేకపోతే కేవలం బిల్డింగులు రాయబారమా, ఇంకేదైనా రాయబారమా? రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉమ్మడి గవర్నర్ డెఫినెట్గా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడైనా, వివాదాలు వచ్చినప్పుడైనా, ఈ రెండు రాష్ట్రాలకు మధ్య సంబంధించినటువంటి సున్నితమైనటువంటి సమస్యలు ఏవైనా కూడా పరిష్కరించేటువంటి ఒక బాధ్యత గలటువంటి నేత కాబట్టి డెఫినెట్గా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్ని చక్కదిద్దాల్సినటువంటి బాధ్యత గవర్నర్ మీద ఉంది. ఆ బాధ్యతతోనే ఆయన రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవహారం నడుపుతా ఉన్నారు. రెండవది మేము ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఇది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. మేము ఎవ్వరం ఇక్కడి నుంచి సెక్రటరియట్లు తరలించమని కానీ ఆఫీస్ నుంచి వెళ్ళగొట్టమని కానీ మేము ఎవ్వరం కూడా మాట్లాడలేదు. మేము మాట్లాడిందల్లా కూడా ఉద్యమకాలం పొమ్మనకుండా పొగబెట్టమంటే ఎవరు పెట్టిన అనేది చర్చలకు పోదాం. మేము ప్రధానంగా చెప్పింది ఏంటంటే ఎన్నికల ముందు ఉండేటువంటి అనేక రకమైనటువంటి అపోహలు అంటే రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అటు ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య ఉండేటువంటి భావోద్వేగాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక రకమైనటువంటి భావన ఉన్నమాట వాస్తవం. ఆ భావన నుంచి 2.5 సంవత్సరాల పాలనలో ఆంధ్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు కంటే మాకు చంద్రశేఖరరావు గారే సరైనటువంటి పరిపాలన అందిస్తాడనేటువంటి ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగించినటువంటి నేపథ్యం కూడా మన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చూసినాం. చంద్రబాబు నాయుడు గారు తిరిగినా, లోకేష్ తిరిగినా, ఇంకెవరెవరో మహానుభావులు తిరిగినా నాయన నువ్వు ఇక్కడ పనికిరావు, తెలంగాణ ప్రాంత ప్రజలకి కేసీఆర్ గారే సరైనటువంటి నేత అనేటువంటి పద్ధతిలో ప్రజలు తీర్పిచ్చినటువంటి నేపథ్యాన్ని చూసినాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉండేటువంటి ప్రజలకందరికీ కూడా ఒక అవసరమైనటువంటి పరిపాలన అందించగలిగినటువంటి వ్యక్తిగా కేసీఆర్ ముందున్నాడు. కాబట్టి ఇవాళ మేము పోవడం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు ఎల్ బ్లాక్ అంటే ఇస్తారా, ఎల్ బ్లాక్ ఇస్తారా, ఎవరా హైదరాబాద్ ఏపీ భవనం కట్టిస్తారా లేదా? ఇప్పుడు అవన్నీ కూడా విధానపరమైనటువంటి నిర్ణయాల్లో రెండు రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో అవసరమైతే కొన్ని వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు, ఒప్పుకోవచ్చు కదా. ఒప్పుకుంటారు. బోర్డు ఖర్చు పెట్టారు ఎల్ బ్లాక్ కి, వాటికి ఎంత ఖర్చు పెట్టారు అదంతా మీకు వచ్చేసింది. మీరేమో అది కూల్ చేస్తున్నారు. అయితే తెలంగాణ టీడీపీ వాళ్ళు ఒప్పుకోరంట. మీరు వాళ్ళు వదిలేసి వెళ్ళినా కూడా ఉండమనండి. రేవంత్ రెడ్డిని వచ్చాను ఎవరొద్దన్నాడు. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక విస్తృతమైనటువంటి అధికారం ప్రజలు ఇలా తెలంగాణ రాష్ట్ర సమితికి ఇచ్చిండ్రు. మేము వాటిని ఉపయోగించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. నిజంగానే ప్రజలకు సంబంధించిన ఎక్కడైనా విషయాలు వచ్చే ప్రతిపక్షాలుగా వాళ్ళు ఏపీ ముఖ్యమంత్రి గారు అక్కడ తెలుగుదేశం నాయకులేమో ఇక్కడ భవనాలన్నీ ఇచ్చేస్తా ఉంటారు. ఇక్కడ తెలంగాణ టీడీపీ నాయకులేమో అసలు అందుకే ప్రజలు చాలా అందుకే ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకొని ఇలా చంద్రబాబు నాయుడు గారు మీరు ఆంధ్రకు పరిమితంగా అండి, తెలంగాణ ప్రాంత ప్రజల్ని మీరు ఆలోచించక్కర్లేదు, మీ పార్టీ చెప్తా ఉన్నారు. ఇక్కడ డబ్బు వృధా చేస్తున్నారండి కదా, అవసరాల కోసం డబ్బులు వృధా చేస్తున్నారనేటువంటి మాట మాట్లాడితే ఇంకేమైనా ఉందా శ్రీనివాస్ గారు? డెఫినెట్ గా ఈ ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి ఇవాళ మేమే మా అసెట్స్ అని మా స్వంత పేరు మీద అసెట్స్ కావు, ఈ తెలంగాణ ప్రజల అసెట్ గా మారబోతే రేపు భవిష్యత్తులో ప్రతి ఒక్కటి కూడా అవసరం ఉన్నాయి. ఇప్పుడు అవసరం ఉన్న భవనాలు అవసరాల కోసం ఉపయోగిస్తాం. అవును, అవసరాల కోసమే. మన ప్రొఫెషనల్ లైఫ్ టైమ్ లోని ఇంతకుముందు పాత బిల్డింగ్ చూసాం, ఈ బ్రాండ్ న్యూ బిల్డింగ్స్ అండి. నేను సి బ్లాక్ కట్టడం చూసాను, ఇవి ఏబిసిడి. ఇప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుందండి డబ్బు? ఇప్పుడు సెక్రటేరియట్, ఆంధ్ర సెక్రటేరియట్ 3, ఒకటేమో హైదరాబాద్ లో, ఒకటేమో టెంపరీ సెక్రటేరియట్. ఓకే, చంద్రబాబు నాయుడు గారికి మొత్తం ఆఫీస్ క్యాంప్ కమరేజ్ 5 ఉన్నాయి, 3 అక్కడ ఉన్నాయి విజయవాడలో, 2 ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ కి ఏంటంటే ఇప్పుడు 37 లక్షల కోట్లు పెట్టి 38 కోట్లతో ఇంకోటి అక్కడ కడుతున్నది సోమాజిగూడలో. ప్లస్ ఇంతకు ముందు అక్కడ ఏంటంటే ఎన్ని భవనాలు కూల్చారంటే ఒక కనీసం ఇంతకు ముందు అక్కడ 3 మంత్రుల బిల్డింగ్ కూలగట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టారు, అది పార్షియల్గా కూలబెట్టి ఇది పెడుతున్నారు. ప్లస్ అక్కడ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్. ఇదంతా ఏంటంటే తమాషా ఇది. అంటే ఒక ముఖ్యమంత్రులకి నేను మీకు ఒక పాత ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎన్టీ రామారావు తన పూర్తి పొలిటికల్ కెరియర్లో ఆయన ఇక్కడ ఉన్నాడు, హ్యాబిట్స్లో నేను కొన్ని రోజులు ఎక్కడ ఉన్నాడు. ఎన్టీ రామారావు ఎప్పుడైతే లేక్ వ్యూ గెస్ట్ హౌస్కి ఆక్యుపై చేస్తున్నాడు, విచ్ వాజ్ ద కరెక్ట్ డెసిషన్. విఐపి రోడ్గా ఉండేది, పక్కన రాజ్భవన్ ఉండేది, పక్కన లేక్ వ్యూ గెస్ట్ హౌస్ అంటే కొంతమంది నాయకులు అప్పుడు జనతా పార్టీలో వీళ్ళలో ఉన్నారు, వాళ్ళు తీవ్రంగా అభ్యంతరం చెప్పారు. ముఖ్యమంత్రికి తన సొంత ఇల్లు చాలదా, లేక్ వ్యూ లాంటి పెద్ద గెస్ట్ హౌస్ తీసుకుంటారనేది ఆయన కొత్తగా ముఖ్యమంత్రి ఆయన భయపడిపోయి ఏంటంటే హ్యాబిట్స్లో ఉండిపోయారు. అప్పటికి ఇప్పటికి చూడండి ఎంత మారిపోయిందో. ఇది ప్రజా అధికారిక నివాసం ఉండాలని రాజశేఖర్ గారు బిల్డింగ్ కట్టించారు. అది పనికిరాదు, మొత్తం 5-6 కూలుస్తున్నారు. ఒరిజినల్ గా అంజయ్య గారు గ్రీన్ ల్యాండ్స్ అధికారికంగా పెట్టారు. ఇప్పుడు సార్ అంటారు ఒక్క నిమిషం, ఒకసారి చాలాసేపు వెయిట్ చేస్తున్నా.
సార్. రాంబాబు గారు ఖమ్మం నుంచి. రాంబాబు గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్తే సార్. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్తే ప్లీజ్. సార్ ఓటుకు నోటు కేసు మాకు తెలంగాణ వాళ్ళకి మంచి చేసిందని అనుకుంటున్నాం సార్. మీకే మంచి చేసింది. ఎందుకంటే ఇంకా 10 సంవత్సరాలు అదే ఓటుకు నోటు కేసు లేకపోతే ఇక్కడ ఉండేవాళ్ళు సార్. ఇంకా సెక్షన్ 8 ఉందని, మాకు సచివాలయం ఉందని ఉండేవాళ్ళు. పెడతామని ఇప్పుడు ఆ కేసు మాకు మంచి చేసిందని. మరి ఎట్లా ఇప్పుడు మరి ఆంధ్ర ప్రజలకి నష్టం జరిగినట్టు కదా? ఆంధ్ర ప్రజలకి హైదరాబాద్ 10 ఏళ్ళు రాజధాని, ఇక్కడ హక్కు ఉంది, మరి ఇక్కడ మరి హైకోర్టు ఇక్కడే ఉంటుంది కదా? కాదు ఇప్పుడు ఇవన్నీ పోయినా కూడా కొన్ని వేల కేసులు హైకోర్టులోనే ఉంటాయి. మరి హైకోర్టును కూడా తీసుకెళ్లిపోతే ఎస్ బాగానే ఉండేది. మరి హైకోర్టు ఎందుకు తీసుకెళ్ళట్లేదు? అదే తీసుకెళ్ళమా, వాళ్ళు కేంద్రం ఇస్తే అంతలో కదా సార్. వాళ్ళు అడుగుతున్నారు కావాలని, చేస్తే ఎంతసేపు. కరెక్టే, కానీ తీసుకెళ్ళట్లేదు కదా, రకరకాల కారణాలు చెబుతున్నారు కదా. జగన్ ఇప్పుడు ఒక విషయం అండి, నిన్న కేబినెట్ మీటింగ్ లో మా బిల్డింగ్లు మాకు ఇవ్వాలని నిర్ణయం చేశారు. గవర్నర్ గారితో ఆయన మాట్లాడిస్తున్నాడు, అక్కడ దాకా తగాదా లేదు. కానీ వాస్తు బాగలేదని సెక్రటరియట్ బిల్డింగ్లు కూలగొట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇంకో మాట ఏమన్నంటే కేబినెట్లో కేసీఆర్ గారు ఇల్లు పనిచేసిన ఎవడు పొడుగైండు అని అనే మాట మాట్లాడిండు. అక్కడ పనిచేసిన సంజీవరెడ్డి లోక్సభ స్పీకర్ అయిండు, రాష్ట్రపతి అయిండు. అక్కడ కేసీఆర్ గారు ఇక్కడ పనిచేసిన ముఖ్యమంత్రి ఎవడు పొడుగైండు అంటే పొడుగు అంటే ఎవడు అభివృద్ధిలోకి వచ్చిండు, గొప్ప పదవి కదా. ఆయన స్పీకర్ అయిండు, రాష్ట్రపతి అయిండు, బ్రహ్మానంద రెడ్డి హోమ్ మినిస్టర్ అయిండు, గవర్నర్ అయిండు, గంటి మోహన చంద్ర బాలయోగి లోక్సభ స్పీకర్ అయిండు. ఆయన ఎక్కువ కాలం మంత్రిగా కూడా ఏం లేదు, కొన్నాళ్ళ నుండి పనిచేసిండు. ఇవి వెంకటరావు గారు కేంద్ర మంత్రి అయిండు. ఇన్ని రకాల పివి నరసింహారావు సాక్షాత్తు ప్రధానమంత్రి అయితే ఇల్లు పనిచేసినోడు ఎవరు పొడిగైందని నేను కూలగొడతానంటే ఫస్ట్ దీని ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ మనీ సర్క్యులేషన్ లోకి రావాలా. సర్క్యులేషన్ లోకి వచ్చినప్పుడే వీలు పడుతుంది మనం తినడానికి. సర్క్యులేషన్ రాకపోతే వీలు పడుతుంది. అది చాలా తెలివైన ఒక మాట అండి. ఒక విషయం అండి, ఇవాళ దేశంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, అన్ని రకాల మహిళలకి డబ్బులు మాకు ఇల్లు తినపట్లేదు. ఇటువంటి టైంలో అది ప్రయారిటీ ఐటమా? ఎవరైనా గవర్నమెంట్ లో ఉన్నవాడు ఇది కీలకమైన పాయింట్, మీరు సమాధానం చెప్పాలి. ఎవరు ఆ మాట నేను వినలేదు. ఎవరు పొడుగనేది ఎట్లా అసలు అంటే ముఖ్యమంత్రులు వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ పర్సనల్ వ్యవహారాల కోసం భవనాలు కూలగొడతారా? భవనాలు కూలగొట్టడానికి ఎక్కడో దగ్గర వార్త వస్తే అదేదో కేసీఆర్ గారు ప్రెస్ మీట్ చెప్పిండా, అధికారికంగా బయటకు వచ్చినాయా? మీరు వ్యాఖ్యానాలు చేసుకొని ఆ వ్యాఖ్యానాల మీద ఒక నిర్ణయానికి వచ్చేస్తే సరైనది కాదు కదా. కేసీఆర్ గారు అనలేదని చెప్పాలని అన్నాడని చెప్పు, ఎక్కడన్నా చూపియండి అంటే మనకు పేపర్ కాదు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారికి నమ్మకాలు శ్రీనివాస్ గారు డెఫినెట్ గా కొందరికి నమ్మకాలు ఉంటాయి. జనకరాజు ఇక్కడ మాట్లాడుతాడు, ఇంటికి పోయి వాస్తు లేకుండా ఉంటాడో అడగండి. ఇప్పుడు నేను ఏమంటున్నా, అది వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు ఎవరికి వాడుతుంటాయి. ముఖ్యమంత్రికి కూడా వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు ఉంటాయి, ఉండదు. ఆ వ్యక్తిగతమైనటువంటి ఆలోచన నుంచి పరిపాలనకు అన్వయించేటువంటి పరిస్థితి కూడా అనేక మందికి వస్తుంది. అలా కేసీఆర్ గారికి కూడా ఉంటుంది. శ్రీనివాస్ గారు అదే బిల్డింగ్ లో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేసే కేసీఆర్ యాక్చువల్ గా హెచ్ బ్లాక్ లో ఉండేవాడు ఆయన కాదు, హెచ్ బ్లాక్ లో ఉండేవాడు. ఆ బిల్డింగ్ లో ఉండి ఈ బిల్డింగ్ లో ఉండి ముఖ్యమంత్రి రాలేరు. ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షల్ని గెలుచుకొని ప్రజల కోసం అంతే తప్ప బిల్డింగ్ లో మార్చి బిల్డింగులతో అయినమని మేము బిల్డింగులు కడతామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికలకు అధికారంలో ఇంకోటి కూడా చెబుతారు. కేసీఆర్ గారు తన వాస్తే కాకుండా చంద్రబాబు గారికి కూడా వాస్తు చెప్పబట్టి అక్కడ పెట్టి అక్కడ 3 పంటలు ఇవన్నీ చేశారు. శ్రీనివాస్ గారు మీరు నేను చెప్పింది వింటారా, నాగేష్ గారు చెప్పింది వింటారా? వ్యక్తిగతమైనటువంటి ఆలోచన మిగతా విషయాల్లో ఎట్లున్నా కానీ చంద్రబాబు గారు కేసీఆర్ చెప్పిన వాస్తు మాత్రం పాటి. ఎందుకంటే కేసీఆర్ గారు ఇప్పుడు కేసీఆర్ గారు చేస్తున్నటువంటి జనరంజక పాలన గాని, ఆయన పెడుతున్నటువంటి పథకాల అమల్లో కానీ అన్నీ కూడా ప్రజల్లో ప్రాచుర్యం పొందుతున్నటువంటి సందర్భంలో అయ్యో నా మెదడులో లేకపోయాని అడిగితే తప్పేముంది, చెప్తే నష్టమేముంది? దానికి సంబంధించి మళ్ళీ మాట్లాడదాం, అది బ్రేక్ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. బాబు గారు ప్రకాశం జిల్లా నుంచి లైన్ లో ఉన్నారు. బాబు నమస్తే. నమస్కారం. తాను సాధారణ ఎమ్మెల్యేగా ఒకరి కింద పనిచేసిన గుర్తు రాకుండా ఉండటం కోసం, ఆ ముద్రలని చెరిపేయడం కోసమే అన్ని భవనాలు కూల్చేయడం సార్. అది డబ్బుతో కూడిన న్యాయం ఎంతైనా పర్లేదు. మరీ ముఖ్యంగా ఏపీ సీఎం కింద తాను ఒక మంత్రిగా
పనిచేసిన జ్ఞాపకాలు కూడా కనబడకూడదని ఒక అక్కసు సార్. అంటే అప్పుడు ఆ భవనాలు కూల్చేసి కొత్త భవనాలు కట్టారు మిత్రమా. కేసీఆర్ గారు హెచ్ బ్లాక్ లో ఉన్నట్టు గుర్తు నాకు. హెచ్ బ్లాక్ అది కూలిపోతే మరి కొత్తది కట్టారు. ఎవరైనా ఒక్కసారి బాబు గారు భవనం కూల్చేస్తే జ్ఞాపకాలు పోతాయా? జ్ఞాపకాలు పోతాయా బాబు గారు సార్ ఒక్క నిమిషం కేసీఆర్ గారు చెప్పండి, కంప్లీట్ చేయండి. మన ఏపీ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే నిన్న మాట్లాడుతూ, నేను ప్రతిపక్ష ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే లెక్క చేయకుండా ముందుకెళ్తున్నప్పుడు ఇంక నీకు అడ్డంకులే ఉన్నాయి సార్. తర్వాత మరి శ్రీదేవి మున్సిపల్ మాజీ చైర్మన్ చెరువులపేట మరణానికి కారణం చెప్పాలండి సార్. ఆయన దుర్మార్గానికి, ఆయన అనుచరుల దుర్మార్గానికి మరణించ బలైపోయిన కుటుంబం సార్ అది. ఇలాంటి సమాధుల మీద మేళ్ల కట్టుకుంటూ వెళ్తే ఈ ముఖ్యమంత్రి ప్రజాశ్రేయస్ కోరుకుంటాడా? రైట్ ఓకే. మీరు రాజకీయ ఉపన్యాసం చేస్తే ఎట్లా? రాజకీయాలు చెప్పేవాళ్ళు రాంకోటయ్య గారు మాట్లాడండి. రాంకోటయ్య గారు, ఇది ఒక ఈ ఆలోచన ఎలా ఉందంటే, అసలు ఏ ముఖ్యమంత్రి అనేవాళ్ళు ఒక చిన్న గుడిసేసుకుని దాంట్లో పరిపాలన చేయాలన్నట్టుగా మాట్లాడేది. ఇది ప్రజా సంక్షోభం, ప్రజల యొక్క ఆలోచన కోసం, ప్రజల యొక్క 6 లక్షల అడుగుల్లో ఇవాళ ఎవరైనా సరే వచ్చి చూడండి, ఆంధ్రప్రదేశ్ రాజధాని కట్టిన తీరు చూడండి. 8 నెలల్లో ఇంత అద్భుతమైన రాజధాని కట్టుకోగలిగారు. కానీ ఇది ఓన్లీ ఒక ఉద్యోగ భవన్లో తర్వాత రోజుల్లో వాడుకుంటారు. దీనికి ఎటువంటి ఇబ్బంది లేదు. తాత్కాలిక రాజధాని అన్నారు కానీ దానికి ఏమి లేదు. రాబోయే రోజుల్లో మంచి అద్భుతమైనటువంటి రోడ్లతో బ్రహ్మాండమైన విధానంలో మనకు ఆంధ్రప్రదేశ్ లో వస్తుంది. ఇది అభివృద్ధి కార్యక్రమాలకు కావాలి. దీనికి ప్రపంచంలో బాగుండే విధంగా కట్టుకోవాలని ఆలోచన. కారణం ఏంటంటే ఒక్కొక్క ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వాళ్ళ యొక్క బడ్జెట్ సమర్పిస్తున్న సందర్భంలో ఒక ముఖ్యమంత్రి 30 కోట్లు పెట్టి ఏదైనా బిల్డింగ్ కట్టుకుంటే దాన్ని బట్టి మా ప్రజల డబ్బు తీసేసుకెళ్తున్నారు, లేకపోతే మీ కాన్వాయ్ కోసం డబ్బులు ముఖ్యమంత్రి అనేది చాలా ఇంపార్టెంట్ పోస్టు. వాళ్ళ కాన్వాయ్కి డబ్బులు అవుతాయి. వీటన్నిటి గురించి విమర్శించే విధానం బాగుండలేదు. దయవుంచి ప్రజలు అర్థం చేసుకోండి. ముఖ్యమైన ముఖ్యమంత్రిని ఏ విధంగా చూసుకోవాలనే దానికోసం పరిస్థితిలో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు తేడా ఉంటే కనుక ప్రజలు వారించాలి. కానీ ఈ విధంగా రామకోటయ్య గారు, మీరు మరీ ఇంత భజన చేసే పని ఇచ్చిపెట్టండి. వాళ్ళు ఏదో వాళ్ళు ఇచ్చే ఎమ్మెల్సీలకో లేకుంటే ఏదో కార్పొరేషన్ చైర్మన్ల కోసమో ఇది పద్ధతి కాదు. మీరు ఆలోచన చేయండి. ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చేటువంటి వాటి కోసం మేమేం ఆశించట్లేదు. మేము వాళ్ళకి భజన చేయాల్సిన అవసరం లేదు. మాట్లాడితే బాధపడకూడదు. కూర్చోవచ్చు, అక్కడే మీరే మంత్రిగా కూర్చోవచ్చు. మీకు రాజధానిలో కాదు, మీకు ఒక మంత్రి పదవి కూర్చున్నప్పుడు మీకు కూర్చోవడానికి ఒక ప్రదేశం కావాలా అక్కర్లేదా? రామకోటయ్య గారు, మీరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరి వాళ్ళ మాత్రం మాట్లాడేటప్పుడు అడ్డపడి దాన్ని ప్రజల్లోకి పోకుండా చేసే అలవాటు మీకు కూడా వచ్చినట్లుంది. అది తగ్గించుకోండి. ఇప్పుడు మీరు చెప్పేదేనండి, చెప్పేదినండి. రామకోటయ్య గారు చెప్పేది మేము ఉన్నది అద్భుతమైన పార్టీలో. ఇప్పుడు రామకోటయ్య గారు ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఆదర్శవంతంగా ఉండాలా. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన 30 కోట్లు ఖర్చు పెట్టు, 50 కోట్లు వృధా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందంటారా? ఏమి సింపుల్ గా ఒక మామూలుగా 5 కోట్లు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు 5-6 కోట్లు పెడితేనే ప్రజాదానాన్ని దుర్వినియోగం చేస్తాడు. ఇంత పెద్ద ఆంధ్రప్రదేశ్ కలిసి అధికార భవనం కడితే ఇప్పుడు ఈయన లగ్జరియస్ గా ఎక్కడ పడితే అక్కడ లేక్యూ గెస్ట్ హౌస్ లో ఖర్చు పెట్టినాడు. ఇక్కడ ఉన్న ఇంటికి ఖర్చు పెట్టినాడు. ఈ రోజు ఆయన భార్య పిల్లలు ఉండడానికి 5 స్టార్ హోటల్లో డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. మళ్ళా తను అదేదో మనకి ఇప్పుడు నివాసం ఉంటది అన్అఫీషియల్ దాంట్లో ఇల్లీగల్ దాంట్లో అదే మరి కొట్టేయాలా అని చెప్పి వాళ్ళ మంత్రివర్గంలో ఉన్న ఉమా గారే చెప్పిన తర్వాత మళ్ళీ దానికి కోట్లాది రూపాయలు పెట్టడం జరిగింది. అంటే ఎవరి సొమ్ము అండి ఇది? చంద్రబాబు నాయుడు గారి సొమ్ము కాదు ఇది. ఈ రోజు లోటు బడ్జెట్ లో ఉన్నాం. మనం ప్రతి పైసాకు బాధ్యత ఉండాలి. అప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ లేకుండా ఇంత ఆదర్శంగా చేస్తున్నా అంటే ఆ రైతుల భూములు సెంట్లు తగ్గించి తెలుగుదేశం వాళ్ళకి అప్పగించడమా, లేకుంటే వాళ్ళు చేస్తున్న దీన్ని ఉద్యమాల ప్రాజెక్టు గురించి షిఫ్ట్ చేయండి అంటే వాళ్ళు చేయలేరు, మేము గవర్నమెంట్ తరఫున పైపులు వేసిస్తామండమా, లేకుంటే సింగపూర్ వాళ్ళకి మన భూములంతా తారాదత్తం చేసి
మనం కోర్టుకు పోవాలంటే లండన్ కోర్టుకు పోవడమా? ఏ విధంగా ఈయన బాధ చేస్తున్నారో చెప్పండి. రైట్ ప్రసాద్ గారు ఒకసారి ఇలాంటి అవాస్తవాలు మాట్లాడే ప్రసాద్ గారు హైదరాబాద్. ప్రసాద్ గారు నమస్కారం, మాట్లాడండి. బీజేపీ వాళ్ళకి ఏదో ఛాన్స్ వచ్చింది మా ఆంధ్రాలో ఏదో అంత కొంత సంపాదించడానికి, ఆ పార్టీ సంపాదించుకొని కొంచెం పార్టీ బలపడాలంటే మీరేం సార్ అంత కారణాలు చేస్తారు మా బీజేపీ తెలుగుదేశాన్ని క్రిటిసైజ్ చేయమని? అంతేనా? అంతకాక ఏంటి సార్ ఊరికే పెట్టేసి మా బీజేపీ వాళ్ళు మాకు ఇదే పని, మేము తెలుగుదేశాన్ని క్రిటిసైజ్ చేయటమా? సంపాదించుకోవడానికి ఛాన్స్ వచ్చింది, కొంచెం సంపాదించుకొని మమ్మల్ని కూడా మా పార్టీ బలపడుతుంది. భలే చెబుతున్నారు మీరు. మరి ఏంటి సార్ అయితే ఊరికే సార్ మమ్మల్ని పిలవటం, మీరు బీజేపీ తెలుగుదేశం ఆంధ్ర ప్రాంతంలో అసెంబ్లీ జరిగినప్పుడు ఒక సంవత్సరం బడ్జెట్ మొత్తం మేము ఎమ్మెల్యేలే పంచుకోవడం అసెంబ్లీ జరిగినప్పుడు తీర్మానం చేయమనండి. రైట్. అయితే రామకోటయ్య గారు ఫైనల్ గా ఒక మాట చెప్పండి. ప్రధానంగా ఎక్కడ సమస్య వస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైనటువంటి సంభాషణ చేశారు ఆ రోజుల్లో. తెలంగాణ హైదరాబాద్ లో ఆంధ్రులను ఎవరిని వదిలిపెట్టాలను, 10 ఏళ్ళు ఇక్కడే ఉంటాను, తెలంగాణలో అధికారం వచ్చేంత వరకు ఉంటాను, సెక్షన్ 8 అమలు చేయని గవర్నర్ అసమర్థుడు అని చెప్పి ముద్దుకృష్ణనాయుడు గారు కానీ మంత్రులు కానీ తీవ్రంగా విమర్శించారు. మరి ఇప్పుడు ఎవరు అసమర్థులయ్యారు, ఎవరు పోరాటం చేయలేకపోతున్నారు, ఎవరు ఘర్షణ కోరుకోవడం లేదు, జనం కోరుకోవట్లేదా? ఇదంతా మీడియా సృష్టి గవర్నర్ గారు అన్నట్టు రామకోటయ్య గారు. కాదండి, ఒక విషయం అండి, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణలో పరిపాలన చేయటం అనేది పరిపాలనా సౌలభ్యానికి ఒక విషయం. రెండోది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఇవాళ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి నిరంతరం ఇక్కడ పాల్గొనారు. ఒకవేళ అక్కడ కనుక వాళ్ళు కనుక అటుపక్క కూడా తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెందితే చంద్రబాబు నాయుడు గారు 2 చోట్ల ముఖ్యమంత్రి ఉంటారు, కుదురుతుందా? కుదరదు కదా. అలాంటి సందర్భంలో తెలంగాణలో వేరే ముఖ్యమంత్రి ఉంటారు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఏదైనా సరే ఇటువంటి ప్రాంతీయ పార్టీలు ఇటువంటి కేంద్రంలో ఉన్నటువంటి నేషనల్ పార్టీలు ఏదైతే ఉన్నాయో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇలాంటి వాటిలో మాట్లాడడానికి ఆస్కారం. అందువల్ల రాబోయే రోజుల్లో తెలంగాణలో విపరీతంగా ఎదిగే సందర్భం ఉంది. అవకాశం వృధా ఖర్చు, ఇది ఒక క్లారిటీ లేకుండా ఇక్కడ సెక్రటేరియట్, ఇష్ట రాజ్యం, 3 సెక్రటేరియట్, 2 అసెంబ్లీలు, 5 క్యాంప్ ఆఫీసులు, ఒక బస్సు కూడా ఉంది, 5 కోట్ల బస్సు అది కూడా. సో అది ఇప్పుడైనా ఇచ్చేసారు, దాన్ని ఇచ్చారు. రెండోది ఏంటి అంతకన్నా ముఖ్యం ఏంటంటే ఈ 2 ముఖ్యమంత్రులు కొంచెం ఏంటంటే ఒక మెచ్యూరిటీ, ఒక పొలిటికల్ స్టేట్స్మెన్షిప్ చూపించారు. ఎందుకంటే 2.5 years తర్వాత మనం తగాదా పడితే ఏమీ వచ్చేది లేదు. మనం ఏంటంటే సామరస్యంగా ఇది పరిష్కారం చేయాలని ఇవాళ ఒక మంచి ఏంటంటే ఇవాళ ఏంటంటే మన ఇద్దరం ఈ కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ గురించి అవార్డు వీళ్ళిద్దరికి 2 రాష్ట్రాలకి నెగిటివ్ గానే వచ్చినట్టు కదా. నెగిటివ్ అంటే నాకు అంటే అన్నారు కానీ అన్ని పార్టీలు అన్నారు. నాకైతే అర్థం కాని విషయం ఏంటంటే మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తెలంగాణ. ఒక్క నిమిషం నాకేమనిపిస్తుంది, ఐ మే బి రైట్, ఐ మే బి రాంగ్. మీ ఇద్దరు తగేటప్పుడు విడిపోయి మీరు మీ వాట కూడా మాకు ఇమ్మంటే వాళ్ళు ఇస్తారా? విభజన ఎవరు చేసుకోమన్నారు? చేసుకున్న తర్వాత మా వాట మాకు ఇంకేమండి అంటే నాకు చిన్న సందేహం. కరెక్ట్. ఇప్పుడు రాష్ట్రం మళ్ళీ ఇంకోసారి విభజన అయిందనుకోండి, మరి ఆంధ్రాను తెలంగాణ కట్ చేస్తారా? కట్ చేయరు కదా. అట్లాగే మహారాష్ట్రను కర్ణాటక స్టాండ్ కరెక్టే. సో ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు ఏమొచ్చిందంటే ఈ 2 రాష్ట్రాలు మనం కూర్చుని మాట్లాడి ఇంకో జాయింట్ స్టాండ్ తీసుకోవాలి. ఇట్స్ ఎ గుడ్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా మాట్లాడుకోవాలి. అమరావతి శంకుస్థాపన మీరు ఈ ప్రస్తావన ఇచ్చారు కాబట్టి కృష్ణా ట్రిబ్యునల్ సంబంధించి ఇంతకుముందు నాగేష్ గారు అన్నట్టు డెఫినెట్ గా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి హక్కుల పరిరక్షణ కోసం ఇవాళ 2 ముఖ్యమంత్రులు కూడా కేంద్రం మీద ఒత్తిడి పెట్టాల్సినటువంటి గురుతరమైనటువంటి అనివార్య స్థితి వచ్చింది. ఈ ట్రిబ్యునల్ సంబంధించి మీకు ఉండేటువంటి అభిప్రాయాలు ఏమైనా మీకు సందేహం ఉండొచ్చు, కానీ ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినటువంటి కృష్ణా నది మన పరివాహక ప్రాంతం మీద కానీ మనకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి సరైనటువంటి కేటాయింపులు జరగలేదనేది ఇలా 2 ఉమ్మడి రాష్ట్రంగా భావించినటువంటి భావన. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించినటువంటి అంశాల మీద ఇంకా వేరే విభిన్నమైనటువంటి వాదనలు ఉండొచ్చు, కానీ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాటాల మీద పునఃసమీక్ష జరగాలనేటువంటిది న్యాయమైనటువంటి డెఫినెట్ గా దాని మీద పునఃసమీక్ష తప్పులేదు, కానీ మొత్తం అందరికీ కలపాలంటే మళ్ళీ పునఃసమీక్ష జరగాలంటున్నాం. మళ్ళీ అన్ని ఇప్పుడు మాకు అన్యాయం జరిగిందని మనం బాధ పెడతా ఉన్నాం, దాన్ని సరిచేయాల్సినటువంటి బాధ్యత ఉందా?
నదీ జలాల మీద ప్రజావతి ట్రిబ్యునల్ వేసారు. దాని మీద ప్రజావతి ట్రిబ్యునల్ మీద సందేహాలు ఉన్నాయి. మాకు దీని పనికి రాదు, కొత్త ట్రిబ్యునల్ వేయాలంటే బ్రిజేష్ మిశ్రా వేసారు. దీని మీద అనుమానం ఉంటే ఇంకో కొత్త ట్రిబ్యునల్ ఏమని డిమాండ్ చేయండి. శ్రీనివాస్ గారు సుప్రీంకోర్టులో కూడా కేసు పెండింగ్ లో ఉంది. ఈ 4 వారాల్లో మనం అఫిడవిట్ దాఖలు చేస్తాం, సమీక్ష వాడుకుంటారు. ఎందుకంటే వాళ్ళు బ్యారేజీల పేరు మీద ప్రాజెక్టులు కట్టుకొని ఇలా మనకు వచ్చే నీటినన్నిటి కూడా అడ్డుకుంటా ఉన్నారు. కాబట్టి ఇలా 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటి కేటాయింపులు జరగాలి. ఎందుకు ముందు రావట్లేదు? నిజంగా అదే ప్రాబ్లం అయితే ఇద్దరు సీఎంలు ఒక గంట మాట్లాడుకుంటూ అయితే సమావేశాలు జరిగింది ఎట్లా ఇద్దరు హరీష్ రావు గారు టీఆర్ఎస్ కి ఎదురు లేదని 119 సీట్లకు గాను 109 సీట్లలో టీఆర్ఎస్ గెలుపు సాధిస్తుందని ఒక సర్వే చెబుతోంది. మరి నిజంగానే ఆ పరిస్థితి ఉందా? కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తాము, అలాగే బీజేపీ అధికారంలోకి వస్తామని చెబుతున్నటువంటి పరిస్థితుల్లో మరి టీఆర్ఎస్కి ఆ స్థాయిలో విజయం వస్తుందని సర్వేలు చెబుతున్న తీరు ఆసక్తికరంగా ఉంది. ఇక చెప్పండి, టీఆర్ఎస్ సర్వే ఫలితాల మీద మీ కామెంట్ ఏంటి? అంటే ఈ సర్వే ఏమిటంటే టీఆర్ఎస్కి పూర్తిగా అనుకూలంగా వచ్చింది. సర్వే కూడా ఒక 41,000 రెస్పాండెంట్, ఆయనతో సర్వే చేసిన ఆయనతో మాట్లాడాను, ఒక 41,000 రెస్పాండెంట్స్తో మాట్లాడాను. సో ఇప్పుడు ఏంటంటే దాంట్లో మార్జిన్ ఆఫ్ ఎర్రర్ చాలా తగ్గిపోతుంది. ఎంత ఎక్కువ మంది తీసుకుంటే మీకు ఏంటి తప్పులు తక్కువ వస్తాయి, ఎందుకంటే బ్రాడ్ ఒపీనియన్ వస్తుంది. బట్ ఇప్పుడు దీనికి కారణం ఏంటంటే 2.5 years అయింది సర్వే, ఏంటంటే సగం అయింది కనుక సగం November 2nd అవుతుంది. బట్ ఏంటంటే డిసెంబర్ ఓకే. ఇప్పుడు ప్రజల్లో ఏమిటంటే ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది. అంటే ఏమనుకుంటున్నారంటే జనాలు తెలంగాణ వచ్చిందనేది దాంతో ఇప్పుడు ప్రజలు సంతృప్తిగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇంకా డెలివరీ కావాలి. ఇప్పుడు ఏంటంటే ఎక్స్పెక్టేషన్. నా ప్రశ్న ఏమంటే కేసీఆర్ గారి నాయకత్వానికి సరైన జీటైన నాయకత్వం మీద పార్టీలో లేకపోవడం వల్ల ఈ పరిస్థితుందా, లేదు ప్రభుత్వం బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేయడం వల్ల అయిందా? లేదు, ఇంకా పర్ఫార్మెన్స్ ఎక్కడ వచ్చింది? ఇంకా పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఈ సర్వేని నేను కొంచెం డీటెయిల్డ్గా చూశాను నేను. ఇప్పుడు ఏంటంటే ఈ సర్వేలో ఏవి ప్రజలు 1 to 10 రేట్ చేశారంటే ఫస్ట్ రేటింగ్ అంటే హరితహారం చేశారు. హరితహారం ఎక్కడ వచ్చింది? 82% దానికి మార్క్స్ ఇచ్చారు. రెండోది అంటే ఆసరా పథకం ఇచ్చారు. ఆసరా పథకం ఎందుకు సెకండ్ ర్యాంక్ అని, ఫస్ట్ ర్యాంక్ కూడా అనుకోండి దాన్ని. ఇమీడియట్లీ మీకు టచ్ అవుతుంది, మీకు మీ లైఫ్ని టచ్ అవుతుంది. ఇమీడియట్లీ మీకు లాస్ట్ ఏం వచ్చింది మీకు, ఇది మన మిషన్ భాగీరథ లాస్ట్ ఇంకా డెలివరీ కాలేదు. నేను అదే అంటున్నాను, ది గ్యాప్ బిట్వీన్ ప్రామిస్ అండ్ డెలివరీ ఈజ్ దిస్ సర్వే. ఇప్పుడు ఏమిటంటే ఈ ఇంకా 2.5 years ఏదైతే ఉందో ఈ దీంట్లో ఒకవేళ డెలివరీ చేయకపోతే ఇదే రిజల్ట్స్ ఏమిటంటే ఇలా ఇప్పుడు ఉన్నట్టుగా ఉండవు. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఈ సర్వేలో కూడా. నాకు సర్వేలో పూర్తి నమ్మకం ఉంది. ఈ సర్వేని నేను ఎట్టి పరిస్థితుల్లో విమర్శించను. బట్ సర్వేస్ ఏంటంటే ఒకటి ఉంది, ఏదైతే మీరు ఇన్పుట్ ఏది ఇస్తారో అవుట్పుట్ ఈ సర్వేలో నాకు ఇన్పుట్స్తో కొంచెం నాకు డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ గురించి నాకు చాలా సీరియస్ డౌట్స్ ఉన్నాయి. హైదరాబాద్ ఏంటంటే రాష్ట్రానికి మొత్తం 1/4 of the పాపులేషన్, ఒక 1 crore ఉంది, 4 crore పాపులేషన్ ఉంది. సో మీకు హైదరాబాద్ 30 సీట్లు దాదాపు ఉన్నాయి. సో ఇప్పుడు హైదరాబాద్లోని మీరు సపోజ్ ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఇది మీకు సంథింగ్ లైక్ ఇది కాకతీయ మిషన్ హైదరాబాద్లో ఎలా పనిచేస్తున్నారు అంటే అవసరం లేదు. బట్ మీరు క్వశ్చన్ పెట్టారు, రోడ్ల గురించి క్వశ్చన్ లేదు, రోడ్ల గురించి క్వశ్చన్ లేదు. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కానీ బయట ఉన్నవాళ్ళు కానీ అందరూ అడిగేది ఏంటంటే రోడ్లు ఏంటంటే మాకు సంబంధం లేదు, జిహెచ్ఎంసీ. ఇప్పుడు ఏంటి దాని తర్వాత ఇప్పుడు నేను జర్నలిస్ట్గా కొన్ని ఇంకో విషయాలు చూసుకుంటాను. అది ఏంటంటే ప్రజలకి ఇంపాక్ట్ అవుతుంది కానీ డైరెక్ట్గా ఇంపాక్ట్ కాదు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆఫ్ ది స్టేట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆఫ్ ది స్టేట్ అల్టిమేట్గా అదే ఇంపార్టెంట్ కదా. మనకేమిటంటే రెవెన్యూ సర్ప్లస్లో మనం వచ్చేసాం, ఇప్పుడు రెవెన్యూ డెఫిసిట్ పక్క పోతున్నాం. మన ఎఫ్ఆర్బిఎంలో మనం రిలాక్సేషన్ అప్పులు ఇంకా అప్పులు తిరుగుతున్నాం. జీతాలకి తప్పితే ఇంక దేని డెవలప్మెంట్ వర్క్కి డబ్బులు ఉండటం లేదు. కమిట్మెంట్స్ ఏమో చాలా ఎక్కువైపోతున్నాయి. ఇది 10,000 కోట్లు, 20 కోట్లు, 1,00,000 కోట్లు అలాగే అనౌన్స్ చేస్తాం. సో ఇలాంటి గ్యాప్స్ ఉన్నాయి. బట్ ప్రస్తుతానికి మాత్రం పాపులారిటీ గురించి క్వశ్చన్ లేదు. ఏంటి మీ పరిస్థితి? అధికారంలో రావాలనుకుంటున్న వాళ్ళు చెప్తాను దాని గురించి కూడా. కేసీఆర్ గారు పరిపాలనకు వచ్చి 2.5 సంవత్సరాలు అయింది సార్. ఏ అయితే ప్రాధాన్యత అంశాలు ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏమన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నది ఇచ్చిన పాప అనుకోలేదు. ఫస్ట్ పాయింట్, ప్రతి మండలంలో KG to PG రోజు చెప్పిన అడిగే స్టూట్గా
ఆ సర్వేని మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? సర్వే ఎప్పుడైనా- ఒప్పుకోకపోతే దానికి ఎట్లా కౌంటర్ చేస్తారు? ఒక మాట అంటే అండి. కేసీఆర్ గారి నాయకత్వానికి జనం ఆమోదం, ప్రభుత్వం బాగా పనిచేసినట్లా, లేదు మీలో ఎవరు గట్టిగా ఎదుర్కొనే పరిస్థితి లేకపోవడం వల్ల ఈ పరిస్థితి? ఎప్పుడైనా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆకర్షింపబడుతుంది. మీకు ఐడియా ఉండి ఉంటుంది. 78లో చెన్నారెడ్డి ఉన్నప్పుడు అందరూ ఎమ్మెల్యేలు పోయి అక్కడ చేరినరు. 230 దాకా ఎమ్మెల్యేలు. 250కి. ఆ తర్వాత ఎన్టీ రామారావు వచ్చిండు. అప్పుడు దాకా ఎన్టీ రామారావు లేడు. ఎవరు కాంగ్రెస్ నుంచి వస్తారా, ఎవరు దీనికి ఎదుర్కొంటారా అన్నది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేస్తుంది. గతంలో ఎన్నోసార్లు ఓడిపోయినా కూడా మళ్ళీ అధికారానికి అంటే వచ్చింది. ఒకటి ఉందండి, 2.5 సంవత్సరాలకి యాంటీ ఇన్కంబెన్సీ వస్తుంది. చెన్నారెడ్డి గారికి వచ్చింది, మీ ఇక్కడ రాలేదు. ఇక్కడ రాలేదంటే ఒక మాట, నిజంగా ఇదే సర్వే అయితే చంద్రశేఖరరావు గారు అనుకుంటే 45 మంది ఎమ్మెల్యేలు ఎవరు మారిందో వాళ్ళని రాజీనామా చేసి బై ఎలక్షన్ లో గెలిపిస్తే అది కూడా చేసాం. పాలేరులో చేయలేదు, పాలేరులో చేసి గెలవలేదా? డిపాజిట్ నా మాటేనండి. బై ఎలక్షన్ ఎప్పుడైనా అధికార పార్టీకి అనుకూలంగా మాస్గా వ్యతిరేకంగా చరిత్ర దేవప్రసాద్ గారు రాజ్యాంగ వ్యతిరేకంగా ఫిరాయించుకున్నప్పుడు వాళ్ళతో ఎన్నికలు రమ్మనండి. బ్రహ్మాండంగా ఉంది కదా, అది నైతికంగా కరెక్ట్ గా. ఆయన ఏమన్నాడు విలేకరుల సమావేశంలో కేసీఆర్ గారు అంతకుముందు, పార్టీ మీద అయితే బుద్ధి ఉందా, మీరు విలేకరుల నుండి ఇట్లా మాట్లాడతారు, అంత నీచమైన పని చేస్తారని చెప్పిన కేసీఆర్ ఇవాళ మార్చుకొని ఎన్నికల పొమ్మనండి. వ్యతిరేకించట్లేదు ఒకటి ఇక్కడ పోలీసు రాజ్యం నడుస్తుంది. పోలీసు రాజ్యం ఓట్లు అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఓట్ల ఇస్తున్న అంతా పోలీసు వాళ్ళేనా? నారాయణకేళ్ళు వేసిన వాళ్ళు పోలీసులేనా? వరంగల్ వేసిన వాళ్ళు పోలీసులేనా? ఎట్లా మాట్లాడారు? పోలీసు రాజ్యం పోలీసు రాజ్యాన్ని శంకర్ గారు పోలీసు రాజ్యం ఒకటే మాట సూటిగా అది మీరు అడగలేదు. వాళ్ళు రాజీనామా చేసి అడగండి. కేసీఆర్ గారి సర్వే ప్రజల సంక్షేమం నమ్ముతాం. శంకర్ గారు ఒకరు లేని శంకర్ గారు నమస్కారం, మాట్లాడండి. శంకర్ సార్ అక్కడ ఉన్న పెద్దవాళ్ళకి గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి సార్, కేసీఆర్ గారి దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ట్యూషన్ నేర్చుకుంటే బాగుంటది. ఎందుకంటే ఆయన పేద బడుగు అని చూడకుండా పరిపాలన అయితే బాగా చేస్తున్నారు. కానీ ఇక్కడైతే మాత్రం చంద్రబాబు నాయుడు గారు కులాలకి ఒక సపరేట్ వేసి వాళ్ళకి డబ్బు సంపాదించుకోవడం ఎలాగా అనేది ట్యూషన్ నేర్పుతున్నారు. వాళ్ళకి మాత్రం, వీళ్ళకి మాత్రం ఉన్న వాళ్ళకి అందరికి మాయమాటలు చెప్పి ఏదో మరి అన్యాయంగా మాట్లాడుతున్నట్టున్నారు. ఏ కులానికి నేర్పాడండి? అట్లా అన్యాయంగా మాట్లాడితే ఏ కులాన్ని అట్లా ఎట్లా కులాలు ఎక్కడ చేశాడైనా? ఏ కులానికి చేశాడు? కదండి, ఇప్పుడు ప్రతి న్యూస్ లోనే అలాగే వస్తుంది కదా సార్. నేను చూసిందే మీకు చెప్తున్నాను సార్. చూసిందే చెప్పారా? ఏం చూశారు మీరు న్యూస్ లో? అంటే ఇప్పుడు చూడండి, అక్కడ మాచర్ల ఉన్నారు కదా చైర్మన్ శ్రీదేవి గారు, వాళ్ళకి ద్రోహం జరిగినట్టే కదా సార్ పార్టీ తరఫు నుంచి. కేసీఆర్ గారు మీకు బాగా నచ్చారు. స్పందించాలి, ఆయన స్పందించలేదంటే నీకు లేనట్టుగా సార్. రైట్, ఓకే ఓకే. దేవప్రసాద్ గారు చెప్పండి, నిజంగా అపరిస్తుందా? మిగతా వాళ్ళు కూడా మాట్లాడారు. మన శివరాం గారు మీరు మాట్లాడిన తర్వాత మళ్ళీ అందరికి సమాధానం చెబుతారు. జనరల్గా మీరు ఒకటి ఆలోచన చేయండి, ఇంకా 2.5 సంవత్సరాలు ఎలక్షన్స్ ఉన్నాయి. అవును, ఎలక్షన్స్ ఎప్పుడు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాలకి 294కి 256 అన్న రావాలా అప్పుడు ఆయన చేసిన పథకాల్లో. కానీ నేను జస్ట్ పాస్ మార్కులతో పాస్ అయినా రాజశేఖర రెడ్డి గారే చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు చంద్రశేఖరరావు గారికి ఇంకా 2.5 సంవత్సరాల ముందు సర్వే చేసుకుని నాకు 109 వస్తాయి, 110 వస్తాయి, మిగతా డిపాజిట్ రావు, ఇవన్నీ భ్రమలు. ఇప్పుడు ఎలక్షన్ల మూడు మారేది ఆ జస్ట్ ఆ 3-4 నెలలు మారుతారు. లాస్ట్ 3-4 రోజుల్లో మీ సీ అనుభవం కూడా చెబుతున్నట్టున్నారు. ఏమండి, గత ఎన్నికల్లో మీ సీ అనుభవం కూడా కదా. అంతే కదా, ఇప్పుడు అంతకుముందు అంతా మీకు మెజార్టీ ఉండి చివరికి అదే మరి ఎలక్షన్స్ ఎప్పుడు లాస్ట్ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉద్యమం. అదే మరి ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏదో ఎవరు ఉన్నవాళ్ళు జారిపోకుండా చెప్పుకోవడానికి ఉపయోగపడేవే కానివి. ఎలక్షన్స్ ట్రెండ్ ఎప్పుడు లాస్ట్ 1 year నుంచి స్టార్ట్ అవుతుంది ట్రెండ్. అప్పుడు దాకా పట్టించుకోవాలి. రాంకోటి గారు మీరు కూడా మాట్లాడితే కంప్లీట్ చేద్దాం. దేవిప్రసాద్ గారు మాట్లాడతారు. రాంకోటి ప్రజలు వాళ్ళ యొక్క ఆలోచనని ఎట్టి పరిస్థితుల్లో సర్వేలు కూడా తప్పు చెబుతారు. వాస్తవంగా వాళ్ళ మనసులో గూడు కట్టుకుని ఉంటుంది, చాలా సీరియస్ గా ఉంటుంది, వాళ్ళు తప్పకుండా ఉంచుకుంటారు. ఇందాక శివరాం రెడ్డి గారు చెప్పింది కరెక్ట్. ఆఖరి రోజుల్లోనే వాళ్ళ మొత్తం చిట్టా మొత్తం బయటకు తీసి ఏమేం చేశారు, ఏమేం చేశారు, ఏం చేయలేదు అనే భారతీయ జనతా పార్టీయే ప్రజలందరూ. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో 73 సీట్లు వచ్చినాయంటే మీరు అర్థం చేసుకోండి. కారణం ఏంటంటే ఇవన్నీ రామకోట గారు కేంద్రం నుంచి మీరు సర్వే చేయించండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమం బ్రహ్మాండంగా ఉన్న రోజుల లోపల
తెలంగాణ ఆకాంక్ష నెరవేరిందని ఓట్లయితే 63 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఇవాళ తెలంగాణ సెంటిమెంట్ అయిపోయి ఈ పరిపాలనలో ఎన్నో ఇబ్బందులు చెప్తున్నాడు. తెలంగాణ ఉద్యమ టైంలో కానీ 2014 వరకు కూడా ఎప్పుడు కూడా తెలంగాణలో మెజార్టీ సీట్లు టీఆర్ఎస్ రాలా. అది విశేషం. మీరు అంత ఉద్యమంలో ఎన్నికల్లో జనకరాజు గారు, మేము ఉద్యమ పార్టీగా ఆ రోజు జిహెచ్ఎంసీలో కూడా మేము పోటీ చేసే స్థాయి లేదు. మేము చెప్పినాం కదా, మేము చెప్పినాము ఓట్లు లేవు. ఇప్పుడు ఒక ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీకి ఎదిగిన తర్వాత అనేక దశాబ్దాల పోరాటం ఫలించినటువంటి నేపథ్యంలో ఇలా తెలంగాణ ప్రజలకు ఒక ఉద్యమకారుడిగా కేసీఆర్ మీద అపారమైనటువంటి విశ్వాసాన్ని కలగజేసేటువంటి సర్వేలో ఇలా ఫీల్ గుడ్ సర్వే వచ్చింది. రెండవది డెలివరీకి సంబంధించి కూడా అది 80% వచ్చినా 30% వచ్చినా మా మీద ఇంకా బాధ్యత పెరిగింది అనుకుంటున్నాం. మేమేదో 70% రాగానే మేమేదో పైకి పోయి ఇలా మాకు నిన్న ఇచ్చినటువంటి 10లో పథకాలకు సంబంధించినటువంటి గ్రేడింగ్ కూడా వచ్చింది. హరిదారానికి రావడం ఏంటి, రాకపోవడం ఏంటి, రోడ్ల మీద సర్వే లేకపోవడం ఏంటి? శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఇన్పుట్ ఇచ్చినటువంటి వాటి మీద ప్రజలకు ఇచ్చినటువంటి అభిప్రాయాలు, అందులో హరితహారం అనేటువంటి కార్యక్రమం మంచిది, దీన్ని ప్రారంభించడం అదే కాబట్టి దానికి అత్యధికమైనటువంటి మార్కులు నిర్వహణ కదా ముఖ్యం. ఇప్పుడు మేకలు తినకుండా చూసుకోవాలి. మేకలు తినకుండా చూస్తే ఎవరు తినకుండా చూసుకుంటాం, వేరే విషయం. ఎవరు తినకుండా చూస్తాం, అది డెఫినెట్ గా చూసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మేము ఇప్పుడు ఇచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాలు ఇలా అన్ని వర్గాలకు చేరేటువంటి పథకాలు చేస్తా ఉన్నాం. గత పరిపాలన సానుకూలత ఉండొచ్చు కానీ మరి 109 అంటే ఆశ్చర్యంగా అంటే ఇప్పుడు 63 ఎన్ని కన్ఫ్యూజన్ల మధ్య 63 వచ్చినాయి మీకు తెలుసు. ఆ రోజు ఉండేటువంటి కన్ఫ్యూజన్ అందరిలో ఉంది. కానీ అలా కన్ఫ్యూజన్ దాటిపోయిన తర్వాత హైదరాబాద్ లాంటి జిహెచ్ఎంసీలోనే 99 సాధించగలిగినమంటే 109. కొందరు ఏమంటారు తెలుసు, ఇప్పుడు ఇక్కడ రోడ్లు అవి చూసిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్ జరిగితే అట్లే అంటారండి. ఇప్పుడు ప్రతిపక్షాలు ఎప్పుడైనా వరంగల్లో గెలవని చూస్తామంటారు. వరంగల్లో గెలిచినాక ఇక రేపు ఇంకోటి శ్రీనివాస యాదవ్ను పెట్టమంటారు చూస్తామంటారు. ఆ విషయంలో మేము ఒకటి చెప్పాల్సిందే. ఖచ్చితంగా కేసీఆర్ గారు అనైతికమైనటువంటి చట్టవిరుద్ధమైనటువంటి వాటి చేశారు. కొడాలి నాని గారు గుడివాడ శాసనసభ్యులు వారు లైన్ లో ఉన్నారు, వారికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతాం. కొడాలి నాని గారు నమస్కారం అండి. హ్యాపీ బర్త్డే, మీకు జన్మదిన శుభాకాంక్షలు. ఎట్లా ఉంది మీ రాజకీయ జీవితం? పోరాటాలమయమైపోయినట్లుంది. అంటే మీ పోరాట పటిమ ఏ రకంగా ఉంది, ఏం కదా, ఎట్లా ఎదుర్కోగలుగుతున్నారా, ఎట్లా ఉంటుంది భవిష్యత్ రాజకీయం? నేను శాసనసభ్యుడిగా గెలిచిన కానీ ప్రతిపక్షంలో ఉన్నాను సార్. అవును, అందుకని అడుగుతుంది. తెలుగుదేశం తర్వాత ఇప్పుడు వైసీపీ. ఓకే, నేను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సమస్యల మీద నిరంతరం పోరాడుతూనే ఉన్నాను సార్. ఓకే, మాదే రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. ఓకే, నేను గుడివాడ లాంటి ఇంటి నియోజకవర్గంలో 3 సార్లు లైన్ గా గెలిచాను సార్. 3 సార్లు ఇక్కడ శాసనసభ్యుడిగా చేసినట్లు ఎవరో లేరు. అవును, కాబట్టి దేవుడు నాకు అందరికీ గుడివాడలో ఎవరికి వెళ్ళినటువంటి స్థానాన్ని కల్పించాడు సార్. నేనేమి నిరాశ చెందట్లేదు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం మీద పోరాటం కొనసాగుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ నాని గారు. మీకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జన్మదిన శుభాకాంక్షలు నాని గారు. ఆల్ ద బెస్ట్, విష్ యు ఎవర్ సక్సెస్. అందరి పక్షాన కొడాలి నాని గారు సోదరా, మీకు జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఇంకా బాగా ఎదగాలి రాజకీయంగానే మనస్ఫూర్తిగా కోరుతున్నా. థ్యాంక్ యూ సార్. రైట్ గారు, మీకు జన్మదిన శుభాకాంక్షలు అండి. రైట్, అందరూ రైట్. హ్యాపీ బర్త్డే అండి. కోడాలి నాని గారు, హ్యాపీ బర్త్డే దేవి ప్రసాద్. రైట్, ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. అందరి తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక నగేష్ గారు, అలాగే జనక్ ప్రసాద్ గారు, దేవి ప్రసాద్ గారు, శివరామరెడ్డి గారు, రామకోటయ్య గారు, కొడాలి నాని గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.